నమస్తే, వెల్కమ్ టు సిటీ ఇండియా న్యూస్. నేను శంకరి. వనపర్తి జిల్లా కొత్తకోట పట్టణంలో పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా రాష్ట్ర డీజీపీ ఆదేశానుసారం కొత్తకోట పట్టణాల్లో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని వనపర్తి డీఎస్పీ కిరణ్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారి సౌజన్యంతో మరియు స్వచ్ఛంద సేవా సంస్థల సహకారంతో రక్తదాన శిబిరం ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పారు. రక్తదాన శిబిరం ఈ రోజు సాయంత్రం వరకు కొనసాగుతున్నట్లు తెలిపారు. ఆపత్కాల సమయంలో ప్రమాదాలు జరిగినప్పుడు అత్యవసర పరిస్థితుల్లో రక్తం అందుబాటులో లేక ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నా నేటి సమాజంలోని యువత రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో కొత్తకోట సీఐ మల్లికార్జున్ రెడ్డి, ఆత్మకూరు సీఐ సీతయ్య, ఎస్ఐ నాగశంకర్ రెడ్డి, రాఘవేందర్ రెడ్డి, పోలీస్ సిబ్బంది మరియు డీసీసీబీ ఉమ్మడి జిల్లా డైరెక్టర్ కొట్టం వంశీధర్ రెడ్డి, ఎంపీపీ మౌనిక పాల్గొన్నారు. పోలీసు అమరవీరుల స్మృత్యర్థం వారోత్సవాలు, అలాగే పోలీస్ ఫ్లాగ్షిప్ డే అని చెప్పి గౌరవ తెలంగాణ రాష్ట్ర డీజీపీ గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు వనపర్తి జిల్లాలోని కొత్తకోటలో కొత్తకోట సర్కిల్ పోలీస్ వైపు నుంచి రక్తదాన శిబిరం ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వనపర్తి వాళ్ళ సౌజన్యము ఉదావహం, అలాగే మా కొత్తకోట సిఐ గారు, కొత్తకోట సర్కిల్లోని ఎస్ఐస్ అందరూ కూడా ఈరోజు అందరినీ యువకుల్ని స్వచ్ఛంద సేవా సంస్థల నుంచి అందరినీ కూడా ప్రేరేపించి ఇన్స్పైర్ చేసి ఈరోజు రక్తదాన శిబిరంలో పాల్గొనే విధంగా చేస్తున్నారు. ఈరోజు సాయంత్రం వరకు ఈ రక్తదాన శిబిరం జరుగుతుంది, కంటిన్యూ అవుతుంది. అందరూ ఈ రక్తదాన శిబిరం విజయవంతం చేయాలని చెప్పి విజయవంతం చేయడంలో పాత్ర వహిస్తున్నటువంటి అందరూ అధికారులు, అలాగే స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు, అలాగే యువకులు అందరికీ కూడా జిల్లా పోలీస్ యంత్రాంగం తరపు నుంచి ప్రత్యేక అభినందనలు. బూర్గుల శివారులో ఒక కంపెనీలో లేబర్ కాంట్రాక్టర్ జార్ఖండ్కు చెందిన కరు కుమార్ సింగ్ 29 సంవత్సరాలు కొంతమంది వ్యక్తులను జార్ఖండ్ నుంచి తీసుకువచ్చి అట్టి కంపెనీలో పనిచేస్తున్నారు. కంపెనీ పక్కన కొన్ని రూమ్లలో వీరు నివాసం ఉంటున్నారు. ఈ నెల 18న ఆదివారం కంపెనీకి సెలవు కావడంతో అందరూ అట్టి గదులలో ఉండగా ఉమేష్ కుమార్ సింగ్ 24 సంవత్సరాలు అను లేబర్ కరు సింగ్ లేబర్ కాంట్రాక్టర్తో నెల ఖర్చు విషయంలో 2000 రూపాయల కోసం గొడవపడి గదిలో కూరగాయలు కోసే కత్తితో కరు కుమార్ సింగ్ కడుపులో పడవగా అట్టి వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ నెల 20న ఉస్మానియా ఆసుపత్రిలో చనిపోయాడు. మృతుడి సోదరుడు కృష్ణకుమార్ ఫిర్యాదుపై కేసు నమోదు చేసి ఈ రోజు నేరస్తుడు ఉమేష్ కుమార్ సింగ్ ను రైల్వే స్టేషన్ అరెస్ట్ చేసి కత్తిని స్వాధీనం చేసుకుని రిమాండ్కు పంపిన బూర్గుల శివార్లో ఒక కంపెనీలో ఈ కరు కుమార్ సింగ్ అనేటువంటి ఈ కాంట్రాక్టర్, లేబర్ కాంట్రాక్టర్ జార్ఖండ్ రాష్ట్రం చెందిన అతను వ్యక్తి, 29 సంవత్సరాల వయసు. అతను కొంతమంది వ్యక్తుల్ని లేబర్ కింద జార్ఖండ్ నుంచి తీసుకుని వచ్చేసి ఇక్కడ పనిచేయడం జరుగుతుంది. అయితే ఈ నెల 18వ తారీఖు ఆదివారం రోజు ఈ యొక్క డబ్బుల ఎక్స్పెండిచర్ విషయంలో నెలకు సంబంధించినటువంటి ఎక్స్పెండిచర్ విషయంలో ఈ యొక్క ఉమేష్ కుమార్ సింగ్ 24 సంవత్సరాలు, అదేవిధంగా కరు కుమార్ సింగ్ ఈ 29 సంవత్సరాల లేబర్ కాంట్రాక్టర్ మధ్యలో ఇద్దరి మధ్యలో గొడవ జరిగింది. ఆ గొడవను ఉదయం పూట ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి దోస్తులు ఎవరికి వారు సర్ది చెప్పడం జరిగింది. సాయంత్రం పూట అందరూ కూడా మద్యం సేవించేసి మళ్ళీ ఇదే విషయంలో గొడవ జరిగితే ఈ కరు కుమార్ సింగ్ అనే లేబర్ కాంట్రాక్టర్ని ఉమేష్ కుమార్ సింగ్ వ్యక్తి కత్తితో పొడడం వల్ల అతనికి తీవ్ర గాయాలై అక్కడి నుంచి బాలానగర్ హాస్పిటల్కు, అక్కడి నుంచి షాద్నగర్ అభిషేక్ హాస్పిటల్కు ఇక్కడ చికిత్స నిమిత్తం రిఫర్ చేయగా ఉస్మానియా హాస్పిటల్లో చికిత్స పొందుతూ 20వ తారీఖు సాయంత్రం పూట కరు కుమార్ సింగ్ చనిపోవడం జరిగింది. వాళ్ళ బ్రదర్ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు మర్డర్ కేసు నమోదు చేసేసి ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఈరోజు ఈ యొక్క ఉమేష్ కుమార్ సింగ్ వయసు 24 సంవత్సరాల వ్యక్తి, జార్ఖండ్ చెందినటువంటి వ్యక్తిని కోర్టుకు రిమాండ్కు పంపనైనది.
ఈ అందరు కంపెనీ ఎవరైతే ఉన్నారో అందరు అధినేతలకు వినపం ఏంటంటే ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు, వేరు వేరు రాష్ట్రాల నుంచి ఇక్కడ షాద్నగర్లో కంపెనీలో పనిచేయడం వస్తున్నారు. వాళ్ళందరి ఆధార్ కార్డులతో సహా పూర్తి వివరాలు పోలీస్ స్టేషన్లో నమోదు చేసిన తర్వాతనే వాళ్ళ పనిలోకి నియమించవలసిందిగా కోరుతున్నాం. మక్తల్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద మాజీ ఎమ్మెల్యే దయాకర్ రెడ్డి నేతృత్వంలో టీడీపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రాస్తారోకో నిర్వహించారు. వరి, కంది, పత్తి, ఆముదం వంటి పంటలకు కనీస నష్టపరిహారం 20,000, ఇల్లు కూలిపోయిన వారికి ఆర్థిక సాయం, గొల్ల కురుములకు నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. అనంతరం ఎంపీడీఓ రాజేందర్ గౌడ్, ఏడీఏ దైవ గోర్లీకి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు మధుసూదన్ రెడ్డి, వడ్వాట్ రవి, లక్ష్మీనారాయణ, అనిల్ గౌడ్, మౌలాలి, విష్ణు తదితరులు పాల్గొన్నారు. పోతేనే విజువల్ వస్తారు అన్న. ఒక్క నిమిషం మీరందరూ తొందరగా గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ జిల్లా కలెక్టర్లు ఆఫీసర్లు కానీ ఇక ప్రచారం చేశారు, ఇదే వేయండి ఇదే వేయండి అని. వారికి గౌరవం ఇచ్చి అందరం కూడా అదే రకంగా ఆ రకంగా వేసారు. మరి ఇలా పరిస్థితి ఏంటి? ఎకరాకి 20 నుంచి 30,000 ఖర్చు అయితే 25 సంచులు కూడా పండేటువంటి పరిస్థితి లేదు. ఆ రోజు 13-12,000 ఖర్చు అయితే ఇలా 27,000 ఖర్చు అయింది. 3 సార్లకు తక్కువ వరికి మందు కొట్టిన రైతు ఎవరైనా ఉంటే చేయొద్దండి. 104 ఎకరాలు నాటు పెట్టినా నేను. 104 ఎకరాలకు కూడా 3 సార్లు నేను మందు కొట్టినా, అయినా ఇంకా కంట్రోల్ అయ్యే పరిస్థితి లేదు. కంట్రోల్ కాకపోగా పడ్డ వర్షాలకు అడ్డం పడేటువంటి పరిస్థితి ఉంది. అదే మనం అనుకూలమైనటువంటి మన ప్రాంతానికి అనుగుణమైనటువంటి వంగడాలు మనం వేసుకోగలిగితే కొంత నష్టాన్ని నివారించుకునే పరిస్థితి ఉండే. కానీ ముఖ్యమంత్రి గారు చెప్పినప్పుడు వినాలా, అధికారుల యొక్క ప్రచారాన్ని కూడా నమ్మినాం. మంచి రేట్ వస్తుంది సన్న రకాలకు అనుకున్నాం. కానీ ఇలా పంట చేతికి 30-40% వస్తుందా, లేదు మళ్ళీ వర్షాలు పోతే అది కూడా రాకుండా పోతుందా అనే ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి వరి పండించేటటువంటి రైతులను దయచేసి ప్రభుత్వం ఆదుకోవాలి. ఏ 30,000 అయితే ఖర్చు అయినాయో సన్న రకాల మీద తక్షణమే మీరు ఇచ్చే రేటుని అనౌన్స్ చేయండి. ముఖ్యమంత్రి గారు మీరు పండించమన్నారు, పండించినాం. ఈరోజు తక్కువ ఉండే పంటకు నష్టపరిహారం ఎట్లిస్తారు, ఆ మాత్రమైన పంటకు సన్న రకానికి ధర ఎంత ఇస్తారు, దయచేసి అనౌన్స్ చేయండి, తక్షణమే అనౌన్స్ చేయండి. ఉన్న పంటను ఎట్లా వాళ్ళక కాపాడుకుంటాం అనే కూడా మీకు మనవి చేస్తాం. అదే రకంగా దీనికి అయ్యే నష్టాన్ని ఎట్లా భర్తీ చేస్తారనే దాన్ని కూడా మీరు దయచేసి ఆలోచన చేయమని కోరుతా ఉన్నాం. ఇంకోటి ముఖ్యమంత్రి గారు కానీ అధికారులు కానీ ఇంకో మాట చెప్పారు, మెట్ట ప్రాంతం మొత్తంలో 70% పత్తి ఏమన్నారు. తూచా తప్పకుండా ముఖ్యమంత్రి, కలెక్టర్లు, అధికారులు చెప్పినటువంటి వ్యవసాయ అధికారులు చెప్పినటువంటి దాన్ని ఆచరించి చూపించారు, ఆచరించి పత్తి వేసారు. కానీ ఏమైంది, అలా 5 సార్లు కలుపు తీయాల్సి వచ్చింది, ఇంకా కలపట్లే ఉంది. పడ్డ వర్షానికి చీడపీడలు తగ్గడంతో ఎకరాకు 1,500 చొప్పున 5 సార్లు పిచికారీ చేసినా పంట పండలేదు. ఎక్కడైతే డౌన్ లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో పూర్తిగా పోయింది. పై ప్రాంతం అప్పర్ ప్లాట్ ఎక్కడైనా ఉంటే అక్కడ 25-30% పత్తి చేతికి వచ్చేటువంటి పరిస్థితి కనబడతా ఉంది ఇప్పటి నుంచి వర్షాలు పడకపోతే. షాద్నగర్ పురపాలక సంఘం చైర్మన్ నరేంద్ర ఆధ్వర్యంలో చెత్త ఆటోలను ప్రారంభించిన ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ గారు మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ చైర్మన్, రంగారెడ్డి జిల్లా పరిషత్ జెడ్పీ మున్సిపల్ వైస్ చైర్మన్, ఫరక్నగర్ ఎంపీపీ, జెడ్పీటీసీ కో-ఆప్షన్ సభ్యులు, స్థానిక కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. 3,400 మందికి పింఛన్లు వస్తాయి. 73 లక్షలు చెప్పారు కదా, 73 లక్షలు. కాబట్టి ఆ ప్రభుత్వం ఈ సంక్షేమ కార్యక్రమాలు ఆపుతలేదు, డెవలప్మెంట్ కార్యక్రమాలు ఆపుతుంది. కాబట్టి ఎన్ని ఇబ్బందులున్నా, ఆర్థిక ఇబ్బందులున్నా, కరోనాతో ఇబ్బంది కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు పేదపై దృష్టి, పేదభావంగా చేసుకుని, అదేవిధంగా రైతులు కూడా పంట పండిస్తూ కూడా ఇంత పెద్ద మొత్తంలో పండించిన పంటలు ధాన్యాన్ని కూడా ఒక్క గింజలో కూడా కొనుగోలు చేసిన ప్రభుత్వం మీకు చేయాల్సి వస్తుంది. కాబట్టి అట్లా ఎన్నో అన్ని వర్గాలకు, అన్ని ప్రాంతాలకు న్యాయం చేసి డెవలప్ అభివృద్ధి చేసే
తెలంగాణ ఉద్యమంలో మాయమాటలు చెప్పి బంగారు తెలంగాణ అభివృద్ధి చేస్తామని గద్దెనెక్కిన తర్వాత నిరుద్యోగులకు నియమాలు అందకుండా చేస్తూ ప్రభుత్వ శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయకుండా నిరుద్యోగులను మోసం చేస్తున్న అధికార టీఆర్ఎస్ పాలనను రానున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడించి నిరుద్యోగులు ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి. కొత్తకోట మండలం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం పట్టభద్రుల ఎన్నికల సన్నాహక సమావేశం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఉద్యోగాలు వస్తాయని కలల కన్నా నిరుద్యోగులను నిరాశపరిచింది. రాష్ట్రంలో లక్షలాది ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం నియామకాలు జరపడం లేదు. టీఆర్ఎస్ ప్రభుత్వం పట్టభద్రులను మరోసారి మోసం చేసేందుకు ప్రయత్నిస్తుంది. అసలు టీఆర్ఎస్ ప్రభుత్వం తమ హయాంలో ఎన్ని ఉద్యోగాలను భర్తీ చేసిందో స్పష్టం చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఇదిగో ఉద్యోగాలు అదిగో అంటూ నిరుద్యోగులను టీఆర్ఎస్ ప్రభుత్వం పట్టభద్రులను పచ్చి మోసం చేస్తుంది. రాష్ట్రంలో ప్రస్తుతం ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ ప్రశ్నించే గొంతుకును లేకుండా చేస్తున్న ప్రభుత్వాన్ని గద్దెదించి చట్టసభల్లో సమస్యలను లేవనెత్తే ఉన్న నాయకులను గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పట్టభద్రులపై ఉంది. హై స్కూల్స్ అటువంటి దాంట్లో ప్రైవేట్ టీచర్లంతా మొన్న లాక్డౌన్ అప్పుడు జీవనోపాధి లేక కూరగాయలు అమ్ముకున్నారు, హోటల్ పెట్టుకొని నడుపుకున్నారు, పల్లీల బండి పెట్టుకొని అమ్ముకున్నారు. దీనమైన స్థితిలోకి వచ్చిండ్రు. ఈ ప్రభుత్వం కనీసం నెలకు 3,016 రూపాయలు ఇస్తానే కదా, అట్లా కూడా ఇవ్వలేకపోయింది. వాళ్ళందరూ వేదనతో బాధతో ఉన్నారు. పట్టభద్రులైన ఉద్యోగస్తులు కూడా చాలా బాధతో ఉన్నారు. అందరూ కూడా ఎదురు చూస్తున్నారు, ఆలోచిస్తున్నారు. ఏంటంటే కేసీఆర్కు బుద్ధి చెప్పాలి, ఏ రకంగా చెప్పాలి అనే ఆలోచన చేసి బాధతో ఉన్న సందర్భంలో ఈ ఎన్నిక వచ్చింది. కాబట్టి ఈ ఎన్నిక ఓటర్ నమోదు తర్వాత మార్చి లేదా ఫిబ్రవరి లోపల ఎన్నికలకైతే ఖచ్చితంగా చిన్నారెడ్డి గారి అభ్యర్థులను గెలిపించడానికి పట్టభద్రులకు అత్యధిక శాతం సపోర్ట్ చేస్తారని ఈ సందర్భంగా మనం చేస్తూ మనం కూడా కలుసుకోక చాలా రోజులైంది. ఈ లాక్డౌన్ వల్ల వాట్సాప్లు, ఫోటోలు, పేపర్లు చూసుకోవడమే అయింది. మనమంతా నేరుగా కలుసుకునేది చాలా తగ్గిపోయింది. ఏమైనా తొందరలో ఇంతమందిని కలుసుకున్నాం. కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలు అక్కడే ఉన్నారు, అభిమానం అక్కడే ఉంది. కాబట్టి రానున్న రోజుల్లో మనమంతా ఇంకా ఐకమత్యంతో పనిచేసుకోవాల్సినటువంటి అవసరం, సందర్భం ఉంది. అందరం కూడా కాంగ్రెస్ పార్టీని ఐక్యతతో ముందుకు తీసుకొని ముందరికి సాగడానికి ఎవరు ఏ పార్టీ పిలిపించినా మనం సీఎంఆర్ గారి నాయకత్వంలో కలిసికట్టుగా ఖచ్చితంగా ఈ మండలంలో కూడా ఉమ్మడి తాటిపైన కాంగ్రెస్ పార్టీ నడిపించి కాంగ్రెస్ పార్టీ ఇంకా బలంగా ఉంది, బలహీనం కాలేదు అని అధికార టీఆర్ఎస్ పార్టీ వాళ్లకు బుద్ధి చెప్పేటందుకు ఏ కార్యక్రమం చేసినా మనమంతా కూడా తరలి రావాలి. ముఖ్యంగా ఈ కొత్తగూడ లాంటి దాంట్లో ఏదో రకంగా జీవిస్తుంటారు, నడుస్తుంటారు. ఇక్కడ ఉండే సమస్యలు వేరే, కానీ కనిపించవు. ఇక్కడ ఊరు పెద్దలు కాబట్టి కనిపించవు. పల్లెటూరుల ప్రతి ఒక్కటి జర్రేగించుకొని కబడేటప్పుడు ఇట్లానే ఉమ్మిలి గొంతుకు తాడేట్టుకొని తొడగొట్టుకొని పోయినాకనే ఉంటుంది రాజకీయం పల్లెటూరుల. వీళ్ళనేమో మేము కనిపించకుండా దాటగొట్టుకుంటుంటాం. వీళ్ళకి బాగుంది పోయి అనుకుంటారు. మా సమస్య నాకు చెప్పనీకి రాదు ఊరు పెద్ద ఉన్నందుకు. అయినా మీరు అన్ని సమస్యలు గ్రామీణ స్థాయిలో అన్ని సమస్యలు ఎదుర్కొని కూడా ఇంకా మీరు కాంగ్రెస్ పార్టీ పట్టుకొని కాంగ్రెస్ పార్టీ రక్షించే దాంట్లో మీరు అంతా ఉన్నందుకు కూడా మీ అందరూ కూడా నమస్కారం తెలియజేస్తూ, వికారాబాద్ జిల్లా తాండూరు జిల్లా ఆసుపత్రికి మాజీ మంత్రి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి ఏసీ అంబులెన్స్ ఇచ్చారు. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు తన వంతుగా స్పందించారు. ఎమ్మెల్సీ స్పందించారు. ఇందులో భాగంగా రినీష్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో చేవెళ్ల డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి జనరల్ ఆసుపత్రి సౌజన్యంతో 20.50 లక్షలతో అంబులెన్స్ ను కేటీఆర్, ఈటెల రాజేందర్, శ్రీనివాస్ గౌడ్, పువ్వాడ అజయ్లకు ఎంపీ రంజిత్ రెడ్డితో కలిసి అందించారు. అన్ని హంగులు అధునాతన ఏసీ అంబులెన్స్ ను వేలాది మంది ఆపదలో ఉన్న పేదవారి కోసం తనకు మానస పుత్రిక తాండూరు జిల్లా ఆసుపత్రికి అందజేశారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం తమ వంతుగా కృషి చేయుటకు నిరంతరం సిద్ధంగా ఉన్నామని ఆయన అన్నారు. రినీష్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో చేవెళ్ల డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి జనరల్ ఆసుపత్రిలో నిరుపేదల కోసం ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నామని, అవసరమైన వారు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఇవి ఇప్పటి వరకున్న బులెటిన్ అప్డేట్స్. స్టే విత్ us.